నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ జియోమాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఈ రోజు ఈ వీడియోలో కూడా మీ ఒక క్లయింట్ తో మాట్లాడదలుచుకున్నానండి. తను ఎప్పుడు, ఎందుకు, ఎలాంటి సమస్యలతో మిమ్మల్ని అప్రోచ్ చేయింది, ఎన్నాళ్ళ నుంచి సమస్య నుండి తన సతమతం అవుతుంది, ఎప్పుడు తనకు సమాధానం దొరికింది అని చెప్పేసి. హలో హలో, నమస్తే అమ్మా. నేను కీర్తి, సుమన్ టీవీ నుండి. నమస్తే మేడం. ఎస్, తనుష్క గారు ఉన్నారు నా ముందు. చెప్పండి మేడం. సో ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మేడం? ఏ సమస్యతో అప్రోచ్ అయ్యారండి? మేము కొంచెం సమస్యలో ఉన్నాం మేడం, అది బయటికి చెప్పేది కాదు. ఓకే, కాకపోతే పాపకు ఇద్దరు కూతుర్లు, ఓకే, ఇద్దరికి జాబ్స్ కోసం అని తీసుకున్నాం. 2023 సెప్టెంబర్ 26 తీసుకున్నాం మేడం. ఓకే, సెప్టెంబర్ తీసుకున్నాం. ఓకే, అక్టోబర్ 16 కంతా పెద్ద అమ్మాయికి జాబ్ వచ్చేసింది మేడం. ఓ వావ్, 1 మంత్, విత్ ఇన్ 1 మంత్. 1 మంత్ కూడా లేదు మేడం. 2023 ఫిబ్రవరి 5వ తేదీ తీసుకున్నాము మేడం దగ్గర. ఆ రోజు చెప్పించుకున్నాం కానీ మేము అంత వల్ల దాన్ని తీసుకోలేదు. ఓకే, మళ్ళీ ఎందుకో తీసుకోవాలనిపించింది. ఆ రోజు అన్ని కరెక్ట్ గా చెప్పిందని చెప్పి. ఓకే, డైరెక్ట్ గా కలిసారా ఫోన్ ద్వారానండి? ఫోన్ ద్వారానే మేడం. ఫోన్ ద్వారానే కలిసారా? ఓకే, డైరెక్ట్ కలిసే అవకాశం ఇప్పుడు రాలేదు. ఒకసారి వచ్చింది కానీ హైదరాబాద్కి వెళ్ళండి, అప్పుడు మేడం లేదు. అంటే మీరు ఫోన్ లో మాట్లాడినా పర్వాలేదు, నమ్మొచ్చు అనిపించింది? ఓకే మేడం, అది అయితే నమ్మొచ్చు మేడం. మాకైతే పర్ఫెక్ట్ గా జరిగినాయి మేడం. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడాలి, అసలు ఏంటో తెలుస్తుంది అని. లేదు మేడం, ఫోన్ లో నేను ఎన్నిసార్లు కాంటాక్ట్, అప్పుడు ఎక్కువ మాట్లాడుతుంటే మేడం తో కూడా. ఓకే, ఇంకా నాకు అన్ని సాల్వ్ అయిన తర్వాత కొద్దిగా నేను కూడా మేడం బిజీ ఉంటారు కదా. సో మీరు మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేశారండి? అంటే అందరూ అన్ని విషయాలు నమ్మరు కదా, ఇవన్నీ కాదు ఇవన్నీ. సపోర్ట్ ఇచ్చినాడు. ఓకే, పిల్లలు కూడా తీసుకున్నాం. పాపనే మాట్లాడింది మేడం. ఫస్ట్ మా పెద్దమ్మాయే మాట్లాడింది. ఓకే మేడం తో మా పెద్దమ్మాయే మాట్లాడింది. ఓకే, అప్పుడు తీసుకోలేదు కానీ మేము మళ్ళా ఒక 6 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళా మేడం అప్పుడు చెప్పినటువంటి ఉన్నాయి అన్ని కరెక్ట్ గా చెప్పాయి కదా, ఇంకేం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. నేను సెప్టెంబర్ 26 అప్పుడు మా అమ్మాయి వాళ్ళు జాబ్ కి వెళ్ళినారు కానీ అప్పటికి రాలేదు. ఓకే, మేడం తో నేను తీసుకున్న వెంటనే ఇంటర్వ్యూలు జరిగినాయి మేడం. ఓకే, ఇంటర్వ్యూ జరిగినాయి. 12వ తేదీ ఇంటర్వ్యూకి వెళ్ళింది, 16 జాయిన్ అయింది. ఓకే, సో రెమెడీస్ ఎలా అనిపించాయండి మీకు? బాగా అనిపించింది మేడం. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోండే దానికి కూడా ఇబ్బందిగా ఉంది. పర్లేదు, అలాంటివి కూడా సాల్వ్ అయిపోయింది. ఓకే, వెరీ నైస్. సో మీరు హ్యాపీయే కదా? హ్యాపీ మేడం. ఇంకొకటి ఏంది మేడం చెప్పిందంటే అది కూడా హ్యాపీనే మేము ఇప్పటికైతే. అది కూడా సక్సెస్ అయిందంటే ఇంకా హ్యాపీ మేడం. మా జీవితంలో ఏం లేదు. మాకు చెప్పి నేను నా తరఫున ఇప్పించిన వాళ్ళకి కూడా బాగుంది. ఓ, మీరు కూడా అందరికి షేర్ చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒక్కరికే చెప్పిన, వాళ్ళ కుటుంబంలో 2 తీసుకున్నారు కానీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఓకే, మేము ఊరికే మామూలుగా ఇన్న వాళ్ళు కూడా మేడం ఎలా చెప్పిందో వాళ్ళకి అదే జరిగింది మేడం, కానీ వాళ్ళు నమ్మలేదు. కానీ మేడం వాళ్ళకి ఏ విధంగా ఇట్లుంటుంది అన్న కూడా ముగ్గురికి నేను ముగ్గురిని చూసినా ముగ్గురికి అదే జరిగింది మేడం. ఓకే, మీ చెక్ లిస్ట్ లో ఆల్రెడీ 3 అయిపోయాయి, ఇంకొకటి వెయిట్ చేస్తున్నాను అని అంటున్నారు కదా, అది కూడా త్వరలోనే సాల్వ్ అయిపోవాలని మేము కూడా సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ వ్యూస్ ని, రివ్యూస్ ని షేర్ అయిపోయిందంటే ఇంకా భావిస్తాను మేడం. అది ఇప్పటికీ నాకు సక్సెస్ మళ్ళీ కాదన్నాను. మరి అది ఒక్కటి అంటే సింపుల్ గా ఉంది, అది అట్లా అది కూడా అయిపోతుంది. మేకంతా అయిపోతుంది. అబ్బా, మీరే కాన్ఫిడెంట్ గా ఉన్నారే, సూపర్. అంటే ఉన్నాను, అట్లనే ఉంది అని అలాగే ఉండాలండి, అలాగే ఉండాలి. అందుకోసం మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ రివ్యూస్ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ మేడం. నమస్తే అండి. సో సాల్వ్ అయిపోయింది, చెక్ లిస్ట్ బాగానే పెద్దగానే పెట్టుకుని ఉన్నారు ఆవిడ. ఇంకొకటి కూడా అయిపోతుందని ఫుల్ నమ్మకంతో ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళకి 2 అమ్మాయిలు, ఇద్దరికి జాబ్ విషయంది అసలు వాళ్ళు ఫిబ్రవరిలో చూపించుకున్నారు కానీ సో రెమెడీ ఫాలో అయింది ఏంటంటే సెప్టెంబర్ మంత్ లో, అక్టోబర్ కంతా 1 మంత్ లోపలనే జాబ్ వచ్చేసింది చెప్పారు చూడండి. అంటే కన్సల్ట్ అయింది ఏమో ఒక ఫిబ్రవరిలో కన్సల్ట్ అయ్యారు కానీ మళ్ళీ రెమెడీస్ తీసుకుంటే బాగుంటది కదా అనేసి వాళ్ళు అప్పుడు మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయ్యి రెమెడీస్ తీసుకున్న ఒక 20 days లోపలనే వచ్చేసింది జాబ్. బట్ ఇంకా ఇంకొక అమ్మాయి కూడా సేమ్, ఇప్పుడు మొన్ననే అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది. సో ఆమెకి రీసెంట్ గా తీసుకున్నారు కదా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా మనం చెప్పినాం అలానే జరిగింది వాళ్ళ ఇంట్లో కూడా. వాళ్ళు స్టార్టింగ్ లో నమ్మలేదు ఇవన్నీ విషయాలు, అదే చెప్తున్నారు కదా అసలు ఇట్లా ఉంది నా మేడం చెప్తే ఎంత కరెక్ట్ ఉంటుందని ఈమె అదే మళ్ళీ చెప్పున్నారు వాళ్ళకి. అసలు అన్ని అంత పర్ఫెక్ట్ చెప్తారు, అసలు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు అనేసి. సో వాళ్ళకి కూడా అలానే జరిగింది. ఇంకా వేరే వాళ్ళకి కూడా కావాలన్నారు. ఇంకా ఒక్క సమస్య అంటే
సో పాప ఫ్యూచర్ పెళ్లి గురించి ప్లాన్ లో ఉన్నారు, వెయిటింగ్ లో ఉన్నారు, అది కూడా సెట్ అయిపోతుంది అంతే. అంతే మంచిగా అవుతుంది. ఓకే, సో వాళ్ళకి రెమెడీస్ మీరు చేయడం కాకుండా అట్ ది సేమ్ టైం ప్యారలర్ గా వాళ్ళని కూడా చేయమంటారు. అవునమ్మా. ఓకే, సో మీరు ఏదైనా వస్తువులు వాళ్ళకి పంపిస్తారా? వస్తుంది. ఎట్లానంటే ఇప్పుడు పూజలు చేపిస్తాము, ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి కూర్చొని కొంతమంది హోమాలు జపాలు చేసేటప్పుడు వాళ్ళు అక్కడే కూర్చొని చేస్తే అది ఒక ప్రాసెస్ ఉంది. కానీ ఇది వచ్చి ఎట్లానంటే ఇప్పుడు వీళ్ళు ఆన్లైన్ లోనే మన దగ్గర తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు నన్ను డైరెక్ట్ కన్సల్ట్ కాలేదు. నేను ఒకసారి డైరెక్ట్ కర్నూలు వెళ్ళినప్పుడు కూడా అపాయింట్మెంట్ తీసుకుని అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళది రాలేని అంటున్నారు చూడండి. అప్పట్లో డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఉండేది కదా, ఇప్పుడు అంతా ఆన్లైన్ అపాయింట్మెంట్ అయిపోయింది కాబట్టి సో మనకేమవుతుందంటే టైమింగ్ ఎక్కువ సేవ్ అవుతుంది. చాలా మంది క్లయింట్స్ కు మనం ఏదైనా రెమెడీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గానే రావాలి అట్లానే ఏం అవసరం లేదు. ఒకవేళ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కావాలంటే డైరెక్ట్ తీసుకెళ్తాం. సో అట్లా ఉంటుంది. అట్లా లేదు మాకు అసలు మేము ఆన్లైన్ లోనే తీసుకుంటామంటే, సో ఇంత ముందు కూడా ఒక అంటే అబ్రాడ్ క్లయింట్ మాట్లాడారు చూడండి, వాళ్ళు డైరెక్ట్ రాలేదు, వాళ్ళకి మన గురించి ఏం తెలియదు కదా, వాళ్ళు ఎంత మంచిగా అయ్యారని చెప్పారు చూడండి. అంటే ఇవన్నీ ఎందుకంటేమో ఇప్పుడు వాళ్ళ జాతక రీతి కదా ఇవన్నీ జరుగుతుంది. సో ఇప్పుడు చూడవచ్చు అందరూ ఒకరోజు ఏమంటారు అసలు ఈ మేషరాశికి బాగుంది, సింహరాశికి బాగుంది ఇట్లా చెప్పేస్తారు, కానీ కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, కానీ ఎందుకని తెలియదు. బట్ వాళ్ళ జాతక రీతిగా లగ్నాన్ని పెట్టి వాళ్ళకున్న గ్రహాన్ని పెట్టి వాళ్ళు నడుచున్న దశని పెట్టి ప్రాబ్లమ్స్ కూడా చేంజ్ అవుతుంది, కానీ వాళ్ళకి అది సేమ్ ఒకటే లాగా ఉండదు. బట్ మనకి వీళ్ళకి రెమెడీ ఇవ్వడం వల్ల 100% వాళ్ళకి అంటే కలిసి వస్తుంది అంతే, వేరే ఏం లేదు. సో వాళ్ళకి ఏంటంటే రెమెడీ విషయంలో మనం అక్కడ చేపించి పంపించేది రీజన్ ఎందుకంటే వాళ్ళకి దాని ద్వారా వాళ్ళకి ఎప్పుడు కానీ లైఫ్లో వాళ్ళ ఫ్యూచర్లో కూడా బాగుండాలనే దానివల్ల వాళ్ళకి కొన్ని పూజలు అయ్యి కొన్ని మెటీరియల్స్ పంపిస్తారు అంతే, వేరే ఏం లేదు. వాళ్ళ చేతితో చేస్తే వైబ్రేషన్ అందుతుంది కదా. అంతే. సో తనిష్క గారి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సమస్య ఏదైనా మీ ఇంటి దగ్గరనే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే.